నమస్కారం అండి. ఇది మనకు వనపర్తి తర్వాత జమ్మిచెట్టు దగ్గర ఇంటి ఓనర్ పేరు ఉండే కదా, కోటేశ్వరరావు. అంటే ఇతను వీళ్ళు ఏమంటారు, మటన్ మార్కెట్ వ్యాపారం చేస్తారు. అనుకోకుండా అకస్మాత్తుగా వీళ్ళ ఇంట్లోకి ఒక పెద్ద భారీ నాగుపాము అయితే రావడం జరిగింది. ఇది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పటాల దగ్గర వచ్చి కూర్చుంది. వీళ్ళ ఇంట్లో ఉండేటువంటి సెంటిమెంట్ను ఒకసారి మీకు వీడియో ద్వారా నేను వివరించడం జరుగుతుంది. ఓకే, ఎన్ని గంటలకు వచ్చింది? ఇంటి ఓనర్స్ ఎవరు ఉన్నారు? ఇందాకనే వచ్చింది. చెప్పనా ఏమైంది? దేవుని రూమ్లో పాము వచ్చింది, పెద్ద పాము, నాగపాము వచ్చింది. కృష్ణ దొరికి వచ్చినాం. ఏడా ఉంది పాము? దేవుని రూమ్లో ఉంది. గుళ్ళో ఉందా? దేవుని రూమ్లో ఉంది. ఎన్ని గంటలప్పుడు వచ్చింది పాము? గంట వచ్చి గంట అయిందా? ఓకే, అంటే ఈ పటాల ఇంట్లో ఉందా? పటాల ఇంట్లో ఉంది. మీకు అంతా సెంటిమెంట్ ఏమన్నా? పాము వచ్చింది ఇంట్లో? సెంటిమెంట్ అది. ఏమని వస్తుంది, ఎవరికి ఏం చేస్తలేదు. ఎన్ని రోజుల నుంచి వస్తుంది? ప్రతి సంవత్సరం వస్తుంది. మరి ఇప్పుడు కూడా వచ్చింది కదా, ఉండని వచ్చి వెళ్ళిపోతుందా? వచ్చి ఇక్కడనే ఉంది కదా సార్. ఉంది కానీ అట్లా వచ్చి వెళ్ళిపోతుంది కదా, ఇప్పుడు వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోతుంది, మీరు వచ్చిందా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏడా చేస్తారు, చేయలేదు. అంటే నేను ఏమంటున్నా అంటే, వచ్చింది కదా, వచ్చింది మనం పోతే అదే వెళ్ళిపోతుంది కదా బయటికి. అంటే మనం ఏమైనా చేస్తే సెంటిమెంట్ ఉన్నప్పుడు ఇంకేం చేస్తుంది? తీసుకుపోండి సార్. వేసుకున్నా డబ్బాలు, ఈ క్యాపులు ఊసిపోయి మా ఇంటి కాడ తప్పించింది. కట్టుది బాబు డబ్బా తలప కాదు, మూతి లేపుతా చూడు. లక్ష్మీదేవత చూడండి, పాము చాలా పెద్దగా ఉందండి. ఈ విధంగా జన నివాసంలోకి ఒక పూజా గదిలోకి రావడం జరిగింది. ఈ కుటుంబం అయితే చాలా భయాందోళనలకు గురైంది. పాము ఇంట్లోకి రావడంతో కుటుంబం అంతా కూడా బయటికి వెళ్ళిపోయి దాదాపు అంటే 1.5 hours నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. బయట లైట్ లేదా? ఏ పండుగ ఉంది సార్? మిలాదు నబీ ఉందేమో. మిలాదు నబీ ఇంకొకటి ఏడ పెట్టుదా? చప్పట్లు కొట్టండి బాగా. గాలివానికి బొక్క పెట్టుకుంటాడు. అది ఒక ఊద్బత్తి తీసుకురావాలి. అండి మనకు వాస్తవికంగా అయితే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి పిచ్చి మొక్కలు పెరగడం వల్ల ఆ మొక్కల్లో ఎలుకలు కప్పలు ఉండి ఇట్లా అవుటర్స్లో ఉన్న వాళ్ళ ఇళ్ళలోకి పాములు రావడం జరుగుతుంది. ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే,
గ్రామీణ ప్రాంత ప్రజలు కానివ్వండి, పట్టణ ప్రజలు కానివ్వండి, ఇతరత్ర రైతులు కానివ్వండి, మీరు నడిచేటప్పుడు కానివ్వండి, మీరు వెళ్ళేటప్పుడు కానీ శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేటట్టు, అంటే ఈ మాదిరిగా కాకుండా యాక్చువల్గా ఈ మాదిరిగా ఉండాలి బట్టలు. ఎందుకంటే ఈ వర్షాకాలంలో స్నేక్ బైటు ఇట్లా రైతులు అడ్డపంచలు కట్టుకొని పైకి కట్టుకొని పోతూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. వ్యవసాయ పొలాల్లోకి వెళ్ళేటప్పుడు కానీ మరియు ఇట్లా గట్ల పోంటి, గుట్టల పోంటి, చెరువుల పోంటి పోయేటప్పుడు పూర్తిగా శరీరాన్ని కప్పి ఉంచేటువంటి దుస్తులు మరియు కాళ్ళకు కూడా షూస్ ఉండాలి. ఆ విధంగా ఉంటేనే వ్యవసాయ పనులకు వెళ్ళాలి. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళ మధ్యలో ఎక్కువగా పిచ్చి మొక్కలు పెరుగుతాయి ఈ వర్షాలకు. కాబట్టి మా సాగర్ స్నేక్ సొసైటీ నుంచి విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఖచ్చితంగా కప్పలు, ఎలుకలు ఈ పిచ్చి మొక్కల్లో చేరుతాయి. కాబట్టి ఎప్పటికెప్పుడు ఆ పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాము. థ్యాంక్ యూ అండి.